మీరు రోజు ఆఫీస్కి వెళ్తారా? ఆమె పాటలు పాడుతుందా? వాళ్ళు ఎక్కడ ఆడుకుంటారు రోజు? ఇట్లాంటి రోజువారీ విషయాలని క్వశ్చన్స్గా అడిగేటప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి చూద్దాం. స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే డూ లేదా డస్ ఉపయోగించాలి. తర్వాత సబ్జెక్టు నామవాచకం వస్తుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్. తర్వాత V1 వెర్బ్ ఉంటుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టు నేను, నువ్వు, మీరు, వాళ్ళు అని క్వశ్చన్స్ అడగాలనుకుంటే డూ ఉపయోగిస్తాము. అతడు, ఆమె, రాజు, రాణి ఇట్లా పేర్లు ఉపయోగించాల్సి వచ్చినప్పుడు డస్ ఉపయోగిస్తాము. చూద్దాం. మీరు ఆఫీస్కి వెళ్తారా అని అడగాలి ఇంగ్లీష్లో. మీరు అంటే యూ కాబట్టి డూ ఉపయోగించాలి. తర్వాత మీరు కాబట్టి యూ, డూ యూ. వెళతారా వెర్బ్ రావాలి కాబట్టి గో. ఎక్కడికి? ఆబ్జెక్టు ఆఫీస్. డూ యూ గో టు ఆఫీస్ డైలీ అని అడుకోవచ్చు. మీరు రోజు ఆఫీస్కి వెళ్తారా అని ఇంగ్లీష్లో అడగచ్చు. క్వశ్చన్ అడిగేటప్పుడు నేను, మీరు, మేము, మనము, వారు అంటే ఐ, ఉయ్, యు, దే సబ్జెక్ట్స్గా ఉపయోగించాల్సి వచ్చినప్పుడు క్వశ్చన్స్లో బిగినింగ్లో డూ ఉపయోగిస్తాము. నెక్స్ట్ రాజు పాటలు పాడతాడా? ఇప్పుడు రాజు అనేది హీ సబ్జెక్టు కాబట్టి డస్ ఉపయోగించాలి. అంటే హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్ అయినా నేమ్స్ సబ్జెక్టుగా ఉన్నప్పుడు బిగినింగ్లో డస్ ఉపయోగిస్తాము. డస్ తర్వాత ఆ నామవాచకం రాయాలి. నౌన్ రాజు, డస్ రాజు. వెర్బ్ ఏంటి? సింగ్ పాడుతాడా అని అడగాలి. వెర్బ్ 1. ఏం పాడతాడు? సాంగ్స్. డస్ రాజు సింగ్ సాంగ్స్? రాజు పాటలు పాడతాడా అని అడగాలి. ఇలా క్వశ్చన్స్ వేస్తున్నాము అంటే అవి డైలీ జరిగేటివి, మామూలుగా సాధారణంగా జరిగేటివి లేదా అలవాటుగా జరిగేటివి అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి రోజువారీ విషయాలను ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా అడగచ్చు. ఆమె ఎందుకు పనిచేస్తుంది అక్కడ అనాలనుకోండి, అది క్యాజువల్ అడుగుతున్నట్టు. ఎందుకు అనేది వై రాయాలి. క్వశ్చన్ కాబట్టి ఆమె షీ ఉంది కాబట్టి డస్ ఉపయోగిస్తాము. షీ అని రాస్తాం. షీ బదులు నేమ్ ఉన్నా నేమ్ అలాగే రాసుకుంటాం. నెక్స్ట్ వెర్బ్ రావాలి, డూ. ఆబ్జెక్ట్ రావాలి, వర్క్. వై డస్ షీ డూ వర్క్? ఆమె ఎందుకు పని చేస్తుంది? ఈ విధంగా మనం రోజువారీ విషయాలని ప్రశ్నల రూపంలో అడగవచ్చు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నేమ్స్ బదులు లేదా సబ్జెక్ట్ బదులు వేరే సబ్జెక్ట్స్ వాడుకుంటూ వేరే వెర్బ్స్ వాడుకుంటూ ఆబ్జెక్ట్స్ మార్చుకుంటూ కొత్త కొత్త సెంటెన్సెస్ని ఈ స్ట్రక్చర్లోనే ఫ్రేమ్ చేయడం అలవాటు చేసుకుంటే లేదా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో మనకు కొంచెం గ్రిప్ వస్తుంది. రోజువారీ విషయాలు, అలవాటుగా చేసే విషయాలు, మళ్ళీ మళ్ళీ చేసే విషయాలు క్వశ్చన్స్గా అడగాలి అంటే స్ట్రక్చరు గుర్తుండాలి. డూ డస్ బిగినింగ్లో ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్టు, నెక్స్ట్ వెర్బు, నెక్స్ట్ ఆబ్జెక్టు. ఈ విధంగా రాయాలి.